హాయ్ అందరికి ఫ్రెండ్స్ నేను మీ నరేష్ మాట్లాడుతున్నా. అయితే నేను ఈరోజు నా ఫ్రెండ్ ఒక ఖతారీ, నేను ఆ ఖతారీ ఫామ్ హౌస్లోకి వచ్చినా నేను. అయితే నేను మీరు రీసెంట్ ఒక ఫిలిం చూసింటారు గోట్ లైఫ్ అని, చాలా బాగా పెద్ద మంచి హిట్ అయింది. అంటే గల్ఫ్లో అరబ్ కంట్రీస్లలో లైఫ్ ఎట్లుంటుంది అని చెప్పేసి దాన్ని కొంచెం చూపిస్తాను నేను మీకు. సో యూ కెన్ కనెక్ట్ దట్, మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారు ఏంటిది నిజమేనా ఎట్లుంటుంది ఏందని చెప్పేసి కొంచెం రియల్గా చూపిద్దాం అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఉండే విల్లాస్ అన్నట్టు. ఇది వీళ్ళు వర్కర్స్ ఉంటారు ఇక్కడ, ఈ వర్కర్స్ ఉండే విల్లాస్ ఇదంతా. అండ్ నేను బ్యాక్ క్యాంప్ పెట్టేసి చూపిస్తాను మీకు ఏరియా ఎట్లుంటుంది, ఇక్కడ ఎట్లా సర్వైవ్ అవుతారు, ఇక్కడ వర్క్ ఎట్లుంటుంది, గార్డెన్లో ఏమేమి పని చేస్తారు, ఏమేమి పండిస్తారు, ఒకవేళ మన వాళ్ళు పోలన్న వస్తే ఇక్కడికి వస్తే ఎంత సేఫ్ డబ్బులు ఎంత సంపాదిస్తారు అనేది నేను డీటెయిల్గా వీడియోలో మీకు చెప్తాను, సరేనా. ఇది గ్రీన్ హౌస్ లోపల మీరు చూడాలనుకుంటే, ఇది గ్రీన్ హౌస్ లోపల. ఇవన్నీ నేను మీకు చూపించే ఏంటంటే కొంచెం ఐడియా కోసం అంతా. కెమెరా కూడా హీట్ అయిపోతుంది, ఎండకి పలిగిపోతుందని అనిపిస్తుంది నాకు, అంత హీట్ అయిపోతుంది. నాకు బాగా డబ్బులు కావాలి కానీ బాగా నేర్చుకోరు నేర్చుకోలేం మనం, అర్థం చేసుకొని. ఇదంతా ఫామ్ హౌస్, అవన్నీ క్యాబిన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఏం కనిపించింది ఇక్కడ, అంతే మాఫియా కేజీఎఫ్ లేచినట్టు లేసేసి నేను తోచి పడేస్తారు. ఇంకా గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా వాళ్ళు ఉండడానికి ఇట్లా రూమ్లు వేస్తారు ఫామ్ హౌస్లలో. ఈ ఫామ్ హౌస్లలో ఉండాలి అందరూ వర్కర్స్ అంతా. ఇది ఈ ఫార్మ్స్ అంతా ఇట్లుంటుంది. ఇక్కడ ఏంటిది మన గోట్ లైఫ్ అంటే ఈ ఎడారి లైఫ్, ఎడారి జీవితం ఇట్లుంటుంది. ఇక్కడ ఇక్కడికి వస్తే ఈ 2-3 సంవత్సరాల 3 సంవత్సరాల 4 సంవత్సరాల మంచోడు అయితే రిటర్న్ పోతాం, లేదంటే ఇంక ఇట్లానే గడిపేయాల్సి వస్తుంది. అప్పుల బాధలకు, ఈ ప్రాబ్లమ్స్కి ఆ ప్రాబ్లమ్స్కి చాలా మంది అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటారు. అది పర్సనల్ చాయిస్, ఇంకా ఎదుటి వ్యక్తి ఎలాంటి కండిషన్లలో ఉన్నాడని. కానీ ఇట్లుంటుంది అని చూపెడుతున్నా, తర్వాత ఆప్షన్స్ మీ ఇష్టం ఇంకా, ఓకేనా. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ జీవితం ఎట్లుంటుంది, ఇక్కడ లైఫ్ అంత ఈజీ ఏం కాదు. ఇవన్నీ ఇట్లా ఇంట్లోనే షెడ్లు చేసి ఇంట్లోనే ఉంచేస్తారు అందరు. ఈ మట్టిని ఇట్లా క్లీన్ చేసి అది మా ఫ్రెండ్ వాళ్ళ వర్కర్స్ ఉండే క్యాంప్, అది వాళ్ళు ఉండే ఏరియా అది, ఓకే. చూడండి అందరూ మీరు చూడొచ్చుడ. నేను ఈ బెండ చెట్లలోకి వచ్చిన, సేమ్ అంతే మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుందిలే, కానీ ఇక్కడ వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి డ్రిప్ తోటి వాటర్ వేస్తారు అంతే. చూడొచ్చు అంతా ఫామ్స్ అంతా వేరే, కానీ ఏంటంటే ఈ హీట్కి వేడికి ఫామ్లలో పనిచేసే కష్టంగానే ఉంటుంది. సో లేబర్ వర్క్, హార్డ్ వర్క్ చేసేంత కెపాసిటీలో ఉన్నాడు రావద్దు అసలు ఫస్ట్, ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోరి. అండ్ ఇంకో నేను ఏం చెప్తా అంటే, మంచి స్కిల్స్ నేర్చుకోరి, టెక్నాలజీ, బిజినెస్, అకౌంట్స్, సేల్స్, ఇంకా డ్రైవింగ్, ఈ సైడ్ ప్రొఫెషన్లు ఏం కాదు మీకు మంచి కొంచెం లైఫ్ ఇస్తాయి ఇటు. కానీ వేరే ఈ నార్మల్ ప్రొఫెషన్స్ మీద వస్తే మాత్రం లిటరల్గా సుఖాలు చూస్తారు మీరు. ఇప్పుడు నా కెమెరా ఆగిపోతుంది వేడికి తట్టుకోలేక, నా కెమెరా పలిగిపోయేటట్టుంది, అంత ఆల్రెడీ షట్ డౌన్ అయిపోతుంది డ్యూ టు ఓవర్ హీట్ అని చెప్పేసి. అంటే అర్థం చేసుకోరు ఎంత వేడి ఉంటుందని. ఇంట్లోనే ఉండాలి, 2 ఏళ్ళు ఇంట్లోనే పని చేయాలి. మంచిగా చూడండి, చూసిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ యువర్ డిసిజన్స్ ఏమని. అండ్ ఇంకోటి చెప్తా అంటే, బయట పని చేసే వాళ్ళు వాళ్ళకేంటి ఏమనుకుంటారు, కానీ నువ్వు అనుకునేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. లైఫ్ అంత ఈజీగా ఏం కాదు. సో థింక్ చేయరు, ఆలోచించుకొని డిసిజన్ తీసుకోరు. ఇది మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే చూపిస్తున్నాను నేను. థ్యాంక్ యూ అందరికీ. మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇవి గ్రీన్ హౌసెస్. ఈయనే ఈ ఎడారి దేశాలలో ఇట్లా గ్రీన్ హౌసెస్ వేసి అవి లోపల ఇట్లా పంటలు పండిస్తారు. బెండకాయలు వేసినాడు, బెండ చెట్లు పెట్టిండు. ఇంకా పోతే ఇలా టమాటా చెట్లు పెట్టిండు. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది,
జస్ట్ మీకు చూపిద్దామని అంతే. నీళ్ళు ఉండే కదా ఇక్కడ, అందుకోసమే డ్రిప్ ఇరిగేషన్ తోటి చేస్తారు. ఇప్పుడు ఈసోంటి ఇట్లల్లో పని చేయడానికి మన వాళ్ళు రావాలా. ఈ ఎండల 50 డిగ్రీలు 60 డిగ్రీలు ఎండ కొడుతుంది, కిందికి వెళ్ళి మీదికి వెళ్ళి మన వాళ్ళు ఇలా పని చేయడానికి వస్తారు. పని చేయడానికి వస్తారంటే వానికి కూడా తెలియదు వచ్చేదాకా నేను ఇలా పని చేయడానికి వస్తున్నా అని చెప్పేసి. వచ్చి లేచిన తర్వాత మనోనికి ఎట్లుంటుంది అంటే మినీ కేజీఎఫ్ లేచినట్టు ఉంటుంది. అప్పుడు అర్థం కాదన్నట్టు ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ సుమంటి వాళ్ళని వీళ్ళని పట్టుకొని మళ్ళీ ఇంటికి రానికి ట్రై చేస్తాం. నేను ఏం చెప్తా అంటే లిటరల్గా నీకు ఒకవేళ క్లారిటీగా తెలుసుకుంది ఇక్కడ ఎట్లుంటుందని తెలుసుకుంది నువ్వు రాకు, ఎవరు కూడా రావద్దు కూడా. ఇక్కడ క్లారిటీగా తెలుసుకొని ఎట్లుంటుంది ఏముంటుంది వాళ్ళు చెప్పారు మంచిగా ఉంటుంది గల్ఫ్ అని అంటే వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇక్కడ లైఫ్ ఓనికి మంచిగా ఉంటుంది అంటే ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో, నాలెడ్జ్ ఉందో, తెలివి ఉన్నదో, ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉందో, మంచి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. లేబర్ వాళ్ళందరూ ఈ ఎండలో పని చేసి చచ్చిపోవాల్సిందే. ఎండ ఎంత కొడుతుంది అనుకుంటారు మీరు? ఎండ కనీసం ఒక 50 డిగ్రీల పైన ఉండొచ్చు. ఇప్పుడు 50-55 ఉండొచ్చు, గుర్తుపెట్టుకోరు. చూసారు అనుకుంటా మీరు. చూడరు ఈ ఫామ్ హౌస్ అంతా ఈసొంటి ఇట్లా తీసుకుంటే వేసేస్తారు అంతే. ఇప్పుడు నేను వచ్చింది కూడా మా ఫ్రెండ్ కింద కూడా కనీసం ఒక 10-15 మంది ఫార్మర్స్ పని చేస్తారు. కానీ మనోడు కొంచెం బాగానే చూసుకుంటారులే. మనోడు